వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించి బాలుని కోటీశ్వరుణ్ణి చేసిన మీనా షాక్లో ప్రభావతి, రోహిణి. నిజంగానే ఇదంతా జరగబోతుందా? బాలుని మీనా కోటీశ్వరుని చేయబోతుందా? ఇదంతా ఎలా జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. బాలు ఒక్కటవ్వాలని అనుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. మీనానైతే ఒకరోజు రవి శృతి దగ్గరికైతే తీసుకువెళ్తాడు. అప్పుడే శృతి అయితే, ఏంటి మీనా గారు, ఇంట్లో మొత్తం పనంతా మీరే చేస్తూ ఉంటారు కదా, చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయని రవి చెప్పాడు అని శృతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే, ప్రతి ఇంట్లో ఉండే సమస్యలే కదా అని చెప్తూ ఉంటుంది. మీనా అయితే అప్పుడే ఇక శృతి అయితే, మీరు మొన్న వండిన చికెన్ కూర సూపర్గా ఉంది, మీరు వంటలు ఎక్కడ నేర్చుకున్నారు అని అడుగుతూ ఉంటుంది శృతి. అప్పుడే మీనా అయితే, నాకు వంటలు మా అమ్మే నేర్పింది, మా అమ్మ చాలా బాగా చేస్తుంది అని అనగానే, నాకు కూడా వంటలు అంటే తినడం అన్నా వండడం అన్నా చాలా ఇష్టం, అందుకని నేను రవితో అంటున్నాను, మనిద్దరం పార్ట్నర్స్ కింద ఒక రెస్టారెంట్ని పెడదాము, దాంట్లో మిమ్మల్ని చెఫ్ కింద కూడా పెడదాము అని అన్నాను అని అంటూ ఉంటే, నాకేమొచ్చు, మా అమ్మ దగ్గర చూసి నేర్చుకునేయే కదా అని అంటూ ఉంటుంది మీనా. అలా అనకండి అక్క అని మీనాని అక్క అని పిలుస్తుంది శృతి. అయితే, క్షమించండి, మీ అనుమతి లేకుండా అక్క అని పిలిచేశాను అని అంటూ ఉంటుంది శృతి. నువ్వు అక్క అనే పిలు, ఆ పిలిపే నాకు చాలా బాగుంది అని మీనా చెప్తూ ఉంటుంది. ఏం లేదక్క, మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనకి కావాల్సిన వంటలు అన్నీ కూడా వచ్చేస్తాయి, ఇప్పుడు ఇదే ట్రెండ్ అయిపోయింది, మనకి ఏది రాకపోయినా సరే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలు, ఆ వంట మన ముందుకి వచ్చేస్తుంది శృతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక, అవును, నాకు ఇప్పుడే ఐడియా వచ్చింది, మీరు ఇంట్లోనే ఉంటారు, వంట బాగా చేస్తారు, మరి మీరే వంటలు చేసి ఇలా యూట్యూబ్లో పెట్టచ్చు కదా అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే, నాకు అవేమీ రావు, నాకు అసలు ఫోనే లేదు అని అనగానే, మీరేమీ కంగారు పడకండి రవి, రేపు అక్కకి టచ్ ఫోన్ కొనివ్వు, మిగతా ప్రాసెస్ అంతా నేను చెప్తాను అని శృతి అయితే అంటూ ఉంటుంది. ఎప్పుడే ఎందుకు, ఇప్పుడే నా ఫోన్ ఇచ్చేస్తాను, నేను వేరే ఫోన్ కొనుక్కుంటాను ఈఎంఐలో అని రవి అయితే తన ఫోన్ని ఇచ్చేస్తాడు మీనాకి. ఇక అప్పుడే శృతి అయితే మీనాకి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడే మీనా అయితే ఇక వంటలు వండి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అంతా కూడా చేసుకుంటుంది. అలా చేసుకుంటూ తన వంటలైతే ఫేమస్ అయిపోతాయి. అప్పుడే శృతి మీనాకి కాల్ చేస్తుంది. అక్క, కొన్ని రోజుల్లోనే నువ్వు ఫేమస్ అయిపోయావు, ఇంకొన్ని రోజుల్లో నువ్వు లక్షలు సంపాదిస్తావు అని అంటూ ఉంటుంది శృతి. అయితే ఒకరోజు వంట వీడియో తీస్తూ ఉండగా అప్పుడే రోహిణి అయితే చూసేస్తుంది. ఏం చేస్తున్నావు మీనా, ఏంటి నీకు ఫోన్ కూడా ఉందా, ఇలా వంట చేసేది వీడియో తీస్తున్నావేంటి అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే అప్పుడే ఇంకా, ఏం లేదు రోహిణి, నేను వంట చేసినప్పుడల్లా కూడా దాన్ని వీడియో తీసి యూట్యూబ్లో పెడుతున్నాను అని అంటూ ఉంటే, అవునా, నువ్వు యూట్యూబ్ ఛానల్ కూడా మెయింటైన్ చేస్తున్నావా, ఏంటి మీ ఛానల్ పేరు అని అంటూ ఉంటే, అమ్మ కిచెన్ అని అంటూ ఉంటుంది మీనా. అబ్బో, మీ అమ్మ పేరు పెట్టుకున్నావా అని అనగానే, అమ్మే కదా మనకి మొదటి వంట నేర్పించేది, మా అమ్మ దగ్గరే నేను వంటలు నేర్చుకున్నాను, అందుకే అమ్మ పేరే పెట్టుకున్నాను అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడే ఇక మీనా యూట్యూబ్ ఛానల్ని అయితే ఓపెన్ చేసి చూస్తుంది రోహిణి. ఇక యూట్యూబ్లో అన్నీ కూడా చాలా వ్యూస్ వచ్చి ఉంటాయి. అది చూసి ఇక షాక్ అయిపోతూ వెంటనే రోహిణి వెళ్ళి ప్రభావతికి చెప్తుంది. ఇది కానీ సక్సెస్ అయితే తను చాలా డబ్బులు సంపాదిస్తుంది అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే దానిని నేను అస్సలు కూడా ఇలా వంటల వీడియోలు పెట్టనివ్వను అని వెంటనే ప్రభావతి వెళ్ళి, ఏం చేస్తున్నావు నువ్వు వీడియోలు తీసి వంటలు ఇలా పెట్టడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఎందుకత్తయ్య, ఎందుకు పెట్టకూడదు, దీంట్లో తప్పేముంది అని మీనా అడుగుతూ ఉంటుంది. అప్పుడే రవి వస్తాడు. రవి వచ్చి, ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటాడు. యూట్యూబ్లో వంటలు చేసి పెడుతూ ఇంట్లో పని ఆలస్యం చేస్తుంది ఈ మీనా అని అనగానే, అప్పుడే ఇక రవి అయితే, మరి రోహిణి వదిన ఏం చేస్తుంది అని అంటూ ఉంటాడు. రోహిణి వదినికి బ్యూటీ పార్లర్ ఉంది కదా, తను అక్కడికి వెళ్తుంది, తను అక్కడ బిజీ అని అంటూ ఉంటే, మరి వదిన కూడా తనకంటూ ఒక కాళ్ళ మీద నిలబడాలని ఒక బిజినెస్ కింద చేస్తుంది, మరి తను కూడా బిజీగానే ఉంటుంది కదా అని అంటూ ఉంటాడు రవి. అయితే
చూడమ్మా, ఒక కోడల్ని ఒకలాగా చూడొద్దు అని అంటూ ఉంటే, రోహిణి కోటీశ్వరాలు కాబట్టే రోహిణికి నేను గౌరవం ఇస్తున్నాను అని అంటూ ఉంటే, అంటే డబ్బుంటే నీకు ఎలాంటి వాళ్ళైనా నచ్చుతారనమాట అని రవి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణి అయితే, అత్తయ్య ఎందుకు ఈ గొడవలో నన్ను లాగుతున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి. అసలు మా అమ్మకి వెళ్ళి ఈ విషయం చెప్పిందే నువ్వు, మళ్ళీ గొడవలో నన్ను లాగుతున్నారేంటి అని మధ్యలో మళ్ళీ నీకేదో బాధ కలిగినట్టు మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటాడు రవి. ఈలోపు బాలు అయితే వస్తాడు, జరిగిందంతా తెలుసుకుంటాడు. అప్పుడు ఇక బాలు అయితే తన ఇష్టం వచ్చినట్టు తను చేసుకుంటుంది. తనకి మిమ్మల్ని ఏమన్నా హెల్ప్ చేయమందా, లేకపోతే మిమ్మల్ని ఏమన్నా డబ్బులు అడిగిందా? ఇంట్లో పని తను కరెక్ట్గానే చేస్తుంది కదా. నా భార్యని ఇప్పటికే ఇంటి పని మనిషి కింద చేసేశారు, కానీ అత్తగారికి మామగారికి అందరికీ వండడం నా బాధ్యత అని తను బాధ్యత కింద తీసుకొని వండుతుంది. ఇలాంటి రోహిణి వాళ్ళైతే ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయేవాళ్ళు అని బాలు అంటూ ఉంటాడు. అలా కొన్ని రోజులైతే వీడియోలు తీసి మీనా అయితే చాలా డబ్బు సంపాదిస్తుంది. ఒకరోజు అందరూ కూర్చొని ఉండంగానే అప్పుడే ఇక మీనా అయితే డబ్బులు తీసుకువచ్చి బాలు చేతిలో పెడుతుంది. దీంట్లో ఉన్న ప్రతి రూపాయి కూడా మీకే అని అంటూ ఉంటుంది మీనా. అది చూసి ఒక్కసారి అప్పుడే ఇక సత్యమైతే, ఏంటమ్మా ఈ డబ్బంతా ఎక్కడిది అని అనగానే, వదిన కష్టపడి యూట్యూబ్లో వంటలు పెట్టి తనకంటూ ఒక గుర్తింపుని తన టాలెంట్ని అన్నీ నిరూపించుకుంది నాన్న అని రవి అంటూ ఉంటాడు. ఇప్పుడు వదిన లక్షలు కాదు కోట్లు సంపాదిస్తుంది అని అంటూ ఉంటే, అంటే ఇప్పుడు బాలు కోటీశ్వరుడా అని అంటూ ఉంటాడు. సత్యమైతే, భార్య డబ్బులతో కోటీశ్వర్లు ఎలాగవుతారో అని ప్రభావతి అంటూ ఉంటే, అప్పుడు ఇంకా మరి ఇప్పుడు మీరు మీ కొడుకు మీ ముద్దుల కోడలు చేసేదేంటి? మరి మీ ముద్దుల కోడలు రోహిణి వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి సంపాదిస్తుంది. ఉద్యోగం సద్యోగం లేకుండా భార్య చూపించిన ఉద్యోగం నేను చెయ్యనని చెప్పి ఇంట్లో ఖాళీగా కూర్చొని భార్య తీసుకొచ్చేది తిని కూర్చుంటున్నా. మరి మనోజ్ని ఏమంటారో? భార్య అంటే భర్తలో సగభాగం అంటారు. తన విజయంలో కానీ తన ఆనందం సంతోషం దేంట్లోనైనా భార్యాభర్తలు సగం సగం. అలాంటిది నా భర్తకి నేను డబ్బులిస్తే తప్పేముంది? మా ఇద్దరి ప్రాణం ఒకటే, శరీరాలు వేరు అంతే అని మీనా అయితే బాలు మీద ఉన్న ప్రేమని బయటపెట్టి బాలుకి డబ్బులిచ్చి, మీరు కొత్త కారు కొనుక్కోండి, మీకున్న అప్పులు తీర్చుకోండి, మనకి డబ్బు కొరత అనేది ఉండదు అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే బాలు మీనాని అందరి ముందే కౌగిలించుకొని, నిన్ను చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు అని అందరి ముందే బాలు మీనాని క్షమాపణ అడుగుతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని అయితే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.